ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ప్రపంచవ్యాప్తంగా ఒక డిస్కషన్గా మారిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం గాజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదుల్ని పట్టుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇజ్రాయెల్ నేరుగా గాజాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం తన వైపు తీసుకుంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా తమ చెప్పు చేతల్లో పెట్టుకుంది. ఒక పెద్ద హాస్పిటల్ని తమ స్థావరంగా ఏర్పరచుకొని ఇన్నాళ్ళు కథ నడిపినటువంటి హమాస్ తీవ్రవాదులు ఆ ఏరియా నుంచి కూడా వెళ్ళిపోయి ప్రజల్లో కలిసిపోయి నాగరికుల్లో ఒకళ్ళుగా ఉంటూ తమ యొక్క ప్లాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా చెడగొడుతూ ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది. ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో హమాస్ తీవ్రవాదుల్ని ఏరివేసిన తర్వాతే గజా నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంటే ఇజ్రాయెల్ మిలిటరీ బయటకు వస్తుందని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో గజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు అందరినీ పట్టుకుని బయటికి లాగిన తర్వాతే తమ వాళ్ళు అక్కడికి వస్తారనేది ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అయితే మరోపక్క గజాలో చాలామంది సామాన్యులు, పిల్లలు, వృద్ధులు, మహిళలు చనిపోతున్నారని, వారు కనీసం ఆరోగ్య సౌకర్యాలు కూడా పొందలేనటువంటి పరిస్థితిలోకి ఈ సిచ్యువేషన్ నెట్టబడుతోంది అని గజాని అట్లాగే పాలస్తీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు అంటున్నటువంటి మాట. ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు దేశాలది కూడా ఈ అంశంలో తప్పుంది. హమాస్ చేసినటువంటి దాడిని ఆపకుండా పాలస్తీన్ వాళ్ళని ఒక రకంగా ఎంకరేజ్ చేసి, అట్లాగే పాలస్తీన్ పీపుల్ కూడా ఇజ్రాయెల్ పట్ల పెంచుకున్నటువంటి ద్వేషం ఎంత తప్పో, అట్లాగే చేసినటువంటి హమాస్ దాడిని ప్రతీకారాన్ని చాలా ఓవర్గా రివర్స్లో రివెంజ్ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ సామాన్యుల మీద కూడా తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ, బాంబులు వేస్తూ, వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ, హాస్పిటల్స్ని సైతం ధ్వంసం చేస్తూ, వాళ్ళ రోడ్ల మీద ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గజా రోడ్ల మీద, పాలస్తీన్ ప్రజలు బతుకుతున్న గజా రోడ్ల మీద తిరుగుబాటు చేస్తూ, ఆ రోడ్ల మీద సైనికుల్లాగా నడుస్తూ ఇంత గందరగోళాన్ని సృష్టిస్తూ ఇజ్రాయెల్ కూడా తప్పులు చేస్తుంది. ఏది ఏమైనా రెండు కంట్రీస్ కూడా జాగ్రత్తగా ముందు నుంచి ప్లాన్డ్గా వెళ్తున్నటువంటి ఘటనలో హమాస్ తీవ్రవాదులు చాలా తెలివిగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ని అట్లాగే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ని కన్నుగప్పి ఇజ్రాయెల్ మీద చేసినటువంటి దాడి వల్ల ఇది మొదలైంది. అయితే ఇజ్రాయెల్ది ఇంటెలిజెన్స్ ఫోర్స్ కానీ ఇంటెలిజెన్స్ ప్లాన్స్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి, డెకేడ్స్ నుంచి కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఒక చిన్న చీమ లోపలికి వచ్చినా కూడా చెప్పగలదు ఇజ్రాయెల్కి త్వరలోనే రాబోతున్నారు బలానా ఒక నలుగురు టెర్రరిస్టులు కనుక ఇజ్రాయెల్కి ఎంటర్ అవుతున్నారు పాలస్తీన్ నుంచో ఇంకొకటి నుంచో, అది హమాస్ వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు, ఎంటర్ అవుతున్న టైంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వెంటనే గవర్నమెంట్ని అలర్ట్ చేసేది, వాళ్ళు వెంటనే అడ్డుకునేవారు. కానీ హమాస్ వేసినటువంటి స్కెచ్ ఎంత అద్భుతంగా ఉందంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి నేరుగా ఇజ్రాయెల్ మీద హమాస్ భారీ దాడి చేయగలిగింది. ఇన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేని దాడి చేయగలిగింది. దీనికి చాలా హర్ట్ అయినటువంటి ఇజ్రాయెల్ నేరుగా పాలస్తీన్ మీద, గజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేస్తూ వాళ్ళని ఏరిపారేసేటువంటి క్రమంలో ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు సైనికులందరూ కూడా గజాను పూర్తిగా ఆక్రమించుకున్నారు. అక్కడ గజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదుల్ని ఏరివేసిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి వస్తామని చెప్తున్నారు. అయితే ఐక్యరాజ్య సమితి కూడా ఇజ్రాయెల్ చేసే తప్పని చెప్పింది, అయినా కానీ వినకుండా ముందుకెళ్తున్న ఇజ్రాయెల్, అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక ఘటనలో గజా వీధుల్లో దాదాపు 45 మంది హమాస్ తీవ్రవాదుల్ని ఇజ్రాయెల్ ఐడిఎఫ్ మట్టుబెట్టగలిగింది. చాలా సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ జరిగిందంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాజాలో భూతల దాడులు తీవ్రతరం చేసినటువంటి ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్ సంస్థ సొరంగాల నెట్వర్క్ని ఎక్కడికక్కడ ధ్వంసం చేసింది. సొరంగాల మధ్యలో వెళ్తూ రోడ్లను ఇంకొక ప్రాంతాలను ప్లాన్డ్గా వెళ్లకుండా సొరంగాల మధ్య తిరుగుతున్నటువంటి హమాస్ని గజాలో సొరంగ మార్గాలు అన్నీ కూడా ధ్వంసం చేయడంతో తీవ్రవాదులు బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిలో భారీగా ఆయుధాలను గుర్తించింది. 130కి పైగా సొరంగ ప్రవేశ ద్వారాలని ధ్వంసం చేసినట్టుగా నేరుగా ఇజ్రాయెల్ ఐడిఎఫ్ తన యొక్క ప్రకటనలో తెలియజేసింది. అయితే ఇజ్రాయెల్ పదాతి దళాలు ఉత్తర గాజాలోని గాజా సిటీలో అడుగుపెట్టి వీధుల్లో కవాతు చేస్తూ మిలిటెంట్ల కోసం అంటే హమాస్ మిలిటెంట్ల కోసం గాలిస్తున్నాయి. గాజా సిటీలో రోగులు, క్షతగాతులతో పాటు వేలాదిగా పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నటువంటి
అల్ షిఫా హాస్పిటల్ యుద్ధక్షేత్రంగా మారింది. ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయెల్ సేనలు మోహరించబడ్డాయి. అల్ షిఫా హాస్పిటల్లోనే హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని, సీనియర్ మిలిటెంట్లు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని, దాన్ని ధ్వంసం చేసి తీరుతామని సైన్యం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ జవాన్లు ఆసుపత్రి చుట్టూ 3 కిలోమీటర్ల మేర మొత్తం మోహరించి ఉన్నారు. సో ఈ ఆపరేషన్లో భాగంగా ఒకేసారి రోడ్డు మీద 45 మంది హమాస్ తీవ్రవాదుల్ని వాళ్ళు మట్టుబెట్టగలిగారు. ఇది ఇజ్రాయెల్కి చాలా పెద్ద బ్రేక్ త్రూ అనే చెప్పాలి.